అందరికీ మరణాత. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. 2025 సంవత్సరములో 10వ నెలలో మరి ఒక ఆరాధన దినము నీ సన్నిధికి రానిచ్చినందులకు వందనములు. ఆరాధనలో పాలుపొనే గొప్ప ధన్యత అనుగ్రహించినందులకై వందనములు, స్తోత్రములు. ఇప్పుడు నీ వాక్య ధ్యానములోనికి వెళుతూ ఉన్నాం తండ్రి. నీ వాక్యం అమూల్యమైనది, నీ వాక్యము జీవము గలది, నీ వాక్యము అగ్ని, నీ వాక్యము జ్ఞానం, నీ వాక్యము వెలుగు, నీ వాక్యము సత్యం. అట్టి దివ్యమైన వాక్యమును ఇప్పుడు మేము ధ్యానించడానికి పూనుకొనుచుండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, వాక్యమయ్యున్న క్రీస్తునాథుని వాక్య ఆశీర్వాదము మనందరికీ సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి అక్టోబర్ నెలలో మనం యవనస్తుల కూటాలు జరిగించుకుంటాం. గత వారంలో యవనస్తుల గురించి కొన్ని విషయాలు ధ్యానించాం. ఈ వారం వాక్యమును గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మానవులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాటిలో గొప్పది దేవుని యొక్క వాక్యము. దేవుని మాటలు కలిగినటువంటి వాక్య గ్రంథము. ఈ వాక్య గ్రంథం మనకి అన్ని విషయాలను తెలియజేయగలదు. దేవుని గురించి తెలియజేయగలదు, సృష్టిని గురించి తెలియజేయగలదు, మనల్ని గురించి అంటే మానవుల గురించి తెలియజేయగలదు, లోకాలను గురించి తెలియజేయగలదు, అంటే ప్రపంచము గురించి తెలియజేయగలదు, అన్ని కాలములను గురించి తెలియజేయగలదు, అన్ని సంఘటనల గురించి తెలియజేయగలదు, పాపమును గురించి కూడా తెలియజేయగలదు, పాప విమోచనను గురించి కూడా తెలియజేయగలదు. దేవుడున్నటువంటి ఆ గొప్ప లోకమును గురించి తెలియజేయగలదు. పాపులు వెళ్ళేటువంటి నరకమనే అగ్నిగుండమును గురించి, పాతాళమును గురించి తెలియజేయగలదు. దేన్ని గురించి అయినా తెలియజేయగలిగిన ఏకైక గ్రంథము ఈ ప్రపంచములో దేవుడు మానవులకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం. ఈ గ్రంథం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బహుమానం. ప్రియుడు ఒక ప్రియురాలికి ప్రేమతో రాసినటువంటి ప్రేమలేఖ వంటిది. మానవులకు దేవుడు రాసినటువంటి ప్రేమలేఖ, తన ప్రేమనంతా చూపిస్తూ మనము ఆయన ప్రేమలో వాలలాడాలని, ఆయన ప్రేమించిన విధంగా మనం కూడా ఆయన్ని ప్రేమించాలని తెలియజేయుటకు రాయబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే మనం ఇవన్నీ తెలుసుకోగలం. అందుకే వినాలి, చదవాలి, ధ్యానించాలి, అనుసరించాలి, అనుభవాలు సంపాదించుకోవాలి. వాక్యము ద్వారా ఇన్ని మెట్లెక్కాలి. మనం ఏదో చదివి వదిలేస్తే సరిపోదు, విని వదిలేస్తే సరిపోదు. అనుసరించాలి, అనుభవాలలోనికి రావాలి. అనుభవాలలో నుండి
ఆశీర్వాదములోనికి రావాలి. ఆశీర్వాదములో నుండి పరలోక అంతస్తు చేరుకోవాలి. 7 మెట్లున్నాయి వాక్యం. ప్రియమైనటువంటి వారలారా, మరి వాక్యాన్ని తల కిందో దిండి కిందో బీరువాలోనో అలమరలోనో పెట్టుకుంటానికి కాదు, మన కోసమే దేవుడు అనుగ్రహించాడు. ఎంతమంది చదువుతున్నారు వాక్యం? ఎన్నిసార్లు చదువుతున్నారు వాక్యం? కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వాక్య గ్రంథాన్ని పూర్తి చేయకపోతే వాక్యములో మనము చాలా పేదరికములో, దరిద్రతలో ఉంటాం. ఇంకా వాక్య ఖడ్గం వాడటం తెలియకపోతే ఈ ప్రపంచంలో మన బ్రతుకుకు అర్థమే లేదు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు మనకి వాక్యం అర్థం కాకపోతే. ఎందుకంటే వాక్యం అర్థం కాకపోతే దేవుడు అర్థం కాడు. వాక్యం అర్థం కాకపోతే సృష్టి మర్మం అర్థం కాదు. వాక్యం అర్థం కాకపోతే నువ్వేంటో నీకు అర్థం కాదు. పాపం అర్థం కాదు, రక్షణ అర్థం కాదు, జీవితం అర్థం కాదు, సంఘం అర్థం కాదు, మందిరం అర్థం కాదు, పరలోకం అర్థం కాదు, నరకం అర్థం కాదు, ఇంకా ఏమీ అర్థం కాదు. నీ జీవితం డైల్మా అయిపోద్దంతే, తటస్థం. అర్థం కాకుండానే అన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అదేనండి ప్రపంచానికి పట్టిన గొప్ప సేడ, గొప్ప భయంకరమైనటువంటి జాడ్యం ఏంటి అంటే ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండానే చేసేస్తున్నారు. అర్థం లేని పనులు. అందుకోసమే నష్టం పోతున్నారు, ప్రపంచాన్ని నష్టపరుస్తున్నారు. అందుకోసమే దేవుని వాక్యపు వెలుగు మన మీద ప్రకాశించాలి. ఆ వాక్య వెలుగులో మన జీవితాలు దిద్దుకోవాలి. దేవుడికి అనుకూలముగా మన జీవితాలు మార్చబడాలి. అప్పుడే ఈ ప్రపంచ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. అప్పుడు వరకు ఎవ్వరూ మార్చలేరు. దేవుని వాక్యము ద్వారా మనిషి మారకపోతే ఏది కూడా మారదు. సమాజం మారదు, దేశం మారదు, ప్రపంచం మారదు. కాబట్టి మార్పు అనేటువంటిది మనిషి దగ్గర ఆరంభం అవ్వాలి. ఆ మార్పు అనేటువంటిది దేవుని వాక్యము ద్వారా ఆరంభం అవ్వాలి. దేవుని మాట ద్వారానే మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మనిషిని బాగు చేసేది దేవుని మాట. దేవుని మాట లేని చోట దేవుని యొక్క చిత్తం జరగదు, దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం నెరవేరదు. అంతా వ్యతిరేకం జరుగుతుంది, అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి మానవ జీవితానికి దేవుని వాక్యానికి సంబంధం ఉంది. అందుకే దేవుడు అనుగ్రహించాడు. అందుకోసం ఈ వాక్యము ద్వారా మన జీవితాలు దిద్దబడాలి, నడిపించబడాలి, దేవుని దగ్గరకు చేరుకోవటానికి సిద్ధపడాలి. సరే, ఈ దినం మనం మాట్లాడుకునే అంశం ఏమిటి అంటే 3 మాటలు. దిద్దుకొనుట మొదటి మాట, రెండవది అద్దుకొనుట, మూడవది సర్దుకొనుట. 3 మాటలు. మరి 3 మాటలు కూడా 3 ప్రసంగాలు, లేకపోతే 3 పండగలని కూడా చెప్పొచ్చు. దిద్దుకోవటం బైబిల్ పండగ, మతోద్ధారణ దిద్దుబాటు పండగ అన్నారు. అద్దుకోవటం సన్నిధి పండుగ. దైవ సన్నిధిలో ఉండి దేవుని యొక్క రూపమును అద్దుకోవాలి. ఇది సన్నిధి పండగ. సర్దుకోవటం అంటే సిద్ధపడటం. ఇది రాకడ పండుగ. అర్థమైందండి? ఇది 3 పండగల ప్రసంగం. కాబట్టి మొట్టమొదటిది బైబిల్ పండగ, దిద్దుకొనుట.
మనం దిద్దుకునే వారంగా ఉండాలి. దిద్దుకొనమో నిన్నో నీవే దిద్దగలవో సభనో పెదప దిద్దుకొనని నీ కంటిలో పెద్దదోలా మందురు కొందరు. చూసారా, దిద్దుకోకపోతే మన జీవితం ఏమైపోద్ది? అందరికీ లోకువైపోద్ది. ఇంకెవరిని దిద్దలేం. ఒకవేళ మనం పెద్దవాళ్ళమైతే మనం ఎవరినైనా చిన్నవాళ్ళని దిద్దాలని ప్రయత్నం చేసినా పైకి ఏమీ అనలేకపోయినా లోనైనా అనుకుంటారు ముందు మీరు దిద్దుకోండి అని చెప్పి. చూసారా? కాబట్టి ముందు దిద్దుబాటు చాలా ప్రాముఖ్యమైనది. మానవ జీవితంలో దిద్దుబాటు అవసరము. ఆది మానవులైన వారు దారి తప్పిన పరిస్థితిని బట్టి మానవ జీవితంలో దిద్దుబాటు అనేటువంటిది తప్పనిసరి పరిస్థితి అయ్యింది. ఆది మానవులు తప్పిపోనంతకాలం దిద్దుబాటుతో అవసరం లేదు. వారు దేవుడు ఏ ఉద్దేశంతో చేశాడో ఆ ఉద్దేశంలోనే ఉన్నారు. అప్పుడు దిద్దుబాటు అక్కర్లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని యొక్క పరిధిని దాటారు, దేవుని యొక్క గ్రౌండ్ దాటి వచ్చారు. ఎప్పుడైతే దాటి వచ్చారో శత్రువు చేతిలో పడ్డారు, శనిగాడి చేతిలో పడ్డారు. ఎప్పుడైతే పడ్డారో అప్పుడే పాపము లోకములో ప్రవేశించింది. భూగ్రహం శనిగ్రహంగా మారిపోయింది. భూలోకం శత్రువైనటువంటి దైవ విరోధి అధీనములోనికి వెళ్ళిపోయింది. అటువంటి శనిగ్రహములో మనమున్నాం. అంటే అలంకారంగా చెబుతున్నా, అపార్థం చేసుకోబాకండి. శనిగ్రహం అంటే మన భాషలో మన సంస్కృతిలో అర్థం ఏంటి అంటే అంత అశుభం, దాన్నే శని అంటారు. శుభం లేకపోవటమే శని, మంచి జరగకపోవటమే శని. ఇది దాని అర్థం. అప్పటి నుంచి వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది శని? పాపమును బట్టి వచ్చింది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అక్కడి నుంచి ఆరంభమైపోయింది. కాబట్టి ఇదంతా సరి అవ్వాలి అంటే మనకేం కావాలి? దిద్దుబాటు కావాలి. దిద్దుబాటు కావాలి అంటే మనకేం కావాలి చెప్పండి? దేవుని మాట కావాలి, దేవుని వాక్యం కావాలి. దేవుని మాటే సత్యం, దేవుని మాటే మనకి మేలు, దేవుని మాటే మనకు ఆశీర్వాదం. కాబట్టి మనము దిద్దుకొనటానికి దేవుని వాక్యమే మనకు ఆధారం, సాధనం. కాబట్టి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి మనం దిద్దుకోవాలి మన జీవితాన్ని. అందుకే యాకోబు గారు ఏమన్నారంటే దేవుని వాక్యాన్ని దేంతో పోల్చారు? అద్దముతో పోల్చారు. అద్దం ముందు ఎందుకు నిలబడి మనం దిద్దుకుంటాం, ముఖాన్ని చూసుకుంటాం అంటే నా ముఖం మీద ఏమైనా తేడాలున్నాయా, తల సరిగానే ఉందా, జుట్టు సరిగ్గానే ఉందా, అల్లకల్లోలంగా ఉందా, చూడటానికి అసహ్యంగా, ఏమైనా మురికి గట్ట ఉందా, దుమ్ము ధూళి గట్ట ఉందా, ఏదైనా చూడటానికి పనికి రానటువంటిది నా ముఖం మీద ఏదైనా ఉందా, మురికుందా, చెమటుందా, ఇంకేమైనా ఉందా అని అద్దం ముందు నుంచొని పరీక్ష చేసుకుంటాం. ఏమన్నా ఉంటే వెంటనే తుడుచుకొని కడుక్కొని శుద్ధి చేసుకుంటాం, నీటుగా తయారవుతాం. అలాగే దేవుని వాక్యము దగ్గర, దేవుని వాక్యం అనే అద్దము దగ్గరకు మన జీవితాన్ని తీసుకొని వచ్చి ఆ వాక్యపు అద్దములో మన జీవితాన్ని చూసుకొని సరి చేసుకోవాలి. వాక్యాన్ని
చూసుకొని అద్దములో మన జీవితాలను సరి చేసుకోవాలి. దానినే దిద్దుబాటు అని అంటారు. అంటే సరి చేసుకోవటం, దిద్దుకోవటం. ఈ దిద్దుబాటు జరిగితే మన జీవితానికి ఏమొస్తుంది చెప్పండి? అద్దంలో దిద్దుకున్న తర్వాత మనం ఎలాగ తయారవుతాం? నీట్గా తయారవుతాం. అలాగే వాక్యము ద్వారా మన జీవితాలను దిద్దుకుంటే మనం ఎలాగ తయారవుతాం? దేవుని ఎదుట సరి అయినటువంటి వారముగా, అందరి ఎదుట సరి అయినటువంటి వారముగా మనం తయారవుతాం. ఇదే కదా కావలసింది. అందుకోసమే మనలో దిద్దుబాటు జరగాలి. కాబట్టి మొదటిది దిద్దుబాటు. దిద్దుకొనటము అంటే అర్థం ఏంటి అంటే మార్పు నొందుట. దిద్దుకొనటం అంటే మార్పు. గతములో ఉన్న దుస్థితిలో నుండి విడుదల పొందుట, అలాగే చెడుగులో నుండి బయటికి రావటం అంటే మార్పు పొందటం. గతమును మార్చుకొని మంచిగా ఉండేటట్లు చేసుకోవటం, ఇదే దిద్దుబాటు అంటే. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనములో మనం చూసినప్పుడు, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చూశారండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దుష్టుడైనటువంటి సాతాను మాట విని దుష్టులుగా మారినటువంటి మానవులు ఏం చేయాలంట? ప్రవర్తనను దిద్దుకోవాలి. అంటే దుష్టుణ్ణి అనుసరించి నడిచేటువంటి నడక మార్చుకోవాలి. దుష్టుడు చెప్పినట్లుగా జీవించే జీవితాలు మార్పు పొందాలి. ఆ ప్రవర్తనను మార్పు నొంది వాళ్ళు రక్షణ పొందుటయే నాకు సంతోషం. దేవుడికి సంతోషం అంట. నీవు దుష్టక్రియలు చేసి దుష్టుడుగా నశించుట, నరకానికి పోవుట దేవునికి ఇష్టము లేదు. అందుకోసమే దేవుడు నీ జీవితం దిద్దబడి నీవు నరకములోనికి వెళ్ళకుండా పరలోక రాజ్యం అంటే తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. అలాగా కోరుకొని నీవు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆయన నీ దిద్దుబాటు కోరుకుంటున్నాడు. ఆ దిద్దుబాటు తన మాటను బట్టి జరగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూశారా ప్రియమైనటువంటి వారలారా? అందుకోసమే మత్తయి సువార్త 7వ అధ్యాయములో బండ మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నవాడు, నా మాటలు వినక ఒకవేళ విన్నా అలాగ చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. ఇసుక మీద పునాది వేసి కట్టిన ఇల్లు కూలబడిపోద్ది. ఎప్పటికైనా అది పడిపోద్ది అన్నమాట, అంటే కూలిపోద్ది. బండ మీద పునాది వేసిన ఇల్లు ఎప్పటికీ కూలదు. కాబట్టి దేవుని మాటే నిన్ను నిలబెట్టేది. దేవుడు మాట లేని జీవితాలు కూలిపోతాయి. దేవుని వాక్యానుసారము లేని జీవితాలు దారి తప్పిపోతాయి. దేవుని మాటకు లోబడనటువంటి జీవితాలు తల్లకిందులైపోతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిలాగా అయిపోద్ది. గమ్యాలు మారిపోతూ ఉంటాయి. గందరగోళ పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. అందుకోసమే దేవుడు కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్కరూ తమ జీవితాలను దిద్దుకోవాలి, నశించకుండా రక్షణలోనికి రావాలి. ఇది దేవుని యొక్క కోరిక. కాబట్టి యేస్కేలుతో చెబుతున్నాడు, నువ్వు వెళ్ళు, నా మాటలు వాళ్ళకి చెప్పు. దిద్దుకుంటే సరి, దిద్దుకొనకపోతే వారి శిక్షకు వారే పాత్రులు. చెప్పాల్సిన బాధ్యత నీకుంది.
చెప్పకపోతే నీవు బాధ్యుడు అవుతావు అని యేస్కేలుతో మాట్లాడారు. యేస్కేలు వాళ్ళు వినకపోయినా సరే వెళ్ళి చెప్పమన్నాడు. మరి మనం ఎంతమందికి చెబుతున్నాం? నువ్వు తెలిసిన సత్యం, దేవుడు నీకు తెలియజేసిన సత్యం ఎంతమందికి చెబుతున్నావు నీవు? ఇది నీ బాధ్యత. నీ ఇంటి వారు నశించారు అంటే నీవు రక్షణలోనికి వచ్చి నీ ఇంటి వారిని కాపాడుకోలేకపోయావంటే అర్థమేంటి? నీ ఇంటి వారికి నీకు తెలిసిన సత్యాన్ని గురించి, దేవుణ్ణి గురించి నువ్వు తెలియజేయలేదని అర్థం. అబ్రహాము అందరికీ నేర్పించాడు దేవుణ్ణి గురించి, దేవుడిలో జీవించే జీవిత విధానాన్ని గురించి. మరి నువ్వు నేర్పిస్తున్నావా? అసలు నువ్వు నడుస్తున్నావా? ముందు నువ్వు మాదిరి చూపిస్తున్నావా? కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనమే దిద్దుకోవాలి. ఆ దిద్దుబాటు అందరికీ చూపించగలగాలి. వారు కూడా దిద్దుకునేటట్లుగా ప్రేరేపించాలి. దిద్దుబాటులోనికి అనేకుల్ని మనము నడిపించాలి. మన జీవితాన్ని చూపించాలి, వారిని ప్రోత్సహించాలి. అందుకోసమే మన బాధ్యత. మనం దిద్దుకొని మనం మంచి చేస్తూ వెనకబడిన వాళ్ళను కూడా మంచి చేయటానికి ప్రోత్సహించాలి. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి దిద్దుకొనటం అంటే మార్చుకోవటం. దేవుని యొక్క మాటను బట్టి జీవితాలు మార్చుకొనటమే దిద్దుబాటు. దాన్ని బైబిల్ చెబుతుంది మారు మనస్సు అనుభవము. మారు మనస్సు అనుభవము, దీన్నే మారు మనస్సు అనుభవము అని మరి తెలియజేసిన వారై ఉన్నారు. మారాలి, మనస్సులు మారాలి. సరే, ఈ దిద్దుబాటులో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఏ విషయాలలో మనం దిద్దుకోవాలి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎన్నో దిద్దుకోవాలి. అంతరంగంగా దిద్దుకునేవి ఉన్నాయి, బహిరంగంగా దిద్దుకునేవి ఉన్నాయి. అందరికీ కనబడే వాటిని దిద్దుకొనటం ఒక పరిస్థితి అయితే, దేవుడికి మాత్రమే కనబడే వాటిని దిద్దుకోవటం మరొక పరిస్థితి. మనుషులు బహిరంగాన్ని చూడగలుగుతారు, దేవుడు అంతరంగాన్ని చూడగలుగుతాడు. బహిరంగంగా దిద్దుబాటు మనుషుల ఎదుట జరుగుతుంది, అంతరంగ దిద్దుబాటు దేవుని ఎదుట జరుగుతుంది. చూశారా ఎంత గొప్ప సంగతో? కాబట్టి బహిరంగ దిద్దుబాటు మానవుల ఎదుట మనము దిద్దుకొన్న వారముగా కనపడేటట్లు చేస్తుంది. అంతరంగ దిద్దుబాటు దేవుని ఎదుట, దూతల ఎదుట, పరలోకము ఎదుట కనపడేటట్లుగా చేస్తుంది. ఈ రెండు కూడా అవసరమే. కాబట్టి ప్రియమైన వారలారా, దిద్దుకొనుట అనేటువంటిది గొప్ప విషయం. మానవ జీవితంలో, ప్రతి వారి జీవితంలో జరగాలి, జరిగి తీరాలి. విచారం ఏమిటంటే, నేడు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అనేకులున్నారు, దేవుణ్ణి నమ్మి రక్షణ పొందేవారు అనేకులున్నారు. అలాగూ రక్షణ పొందినటువంటి వారు దిద్దుబాటు లేకుండానే ఉంటూ ఉన్నారు. ఇది భయంకరమైనటువంటి దుస్థితి. అందుకే దిద్దుబాటు జరిగితేనే మన జీవితంలో మార్పు ఆరంభమవుతుంది. దిద్దుబాటు జరగకపోతే నామమాత్రమైన రక్షణ, అంటే నామకార్థులుగా ఉంటాం. నామకార్థులం అంటే దేవుని బిడ్డలుగానే ఉంటాం, దేవుని సారం మనలో ఉండదు. నేతి బీరకాయలాగా మన జీవితము ఉంటుంది. ఏం ప్రయోజనం చెప్పండి? బీరకాయలో నెయ్యి దొరుకుద్దా? వేషధారణ జీవితం, దేవుని యొక్క సారూప్యం మనలో లేకపోతే, దేవుని పద్ధతి లేకపోతే, దేవుని నైజం లేకపోతే, దేవుని స్వరూపం, దేవుని పోలిక లేకపోతే మనలో దిద్దుబాటు జరిగినట్ట. రక్షణ పొందటమే మన జీవితానికి
పరిపూర్ణము కాదండి, దిద్దుబాటు జరగాలి. ఆ దిద్దుబాటులో మొదటిది మార్గము మారాలి. నేను సింపుల్గా చెబుతా, పెద్దవి చెప్పను, చాలా ఉన్నాయి. మార్గం మారాలి. మొదట మన మార్గాలు మారాలి. ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్నీ దేవుని మార్గాలు కాదు. ఎటు చూసిన మార్గములే, మోసము చేయు హీన శత్రువర్గములే. పాపము మనిషిని ఏం చేసింది? పరమాత్ముని మరుగు చేసెను. పాపులందు చేత పలువిధ మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. అన్ని మార్గాలు దేవునివి కావు. అందుకే ముందు మన మార్గాలు మారాలి. దారి, త్రోవ, ముందు మార్గములో మార్పు రావాలి. అంతకుముందు పాప మార్గములో నడిచేవారు ఇప్పుడు పరిశుద్ధ మార్గములోనికి రావాలి. అజ్ఞానములో నడిచేవారు జ్ఞాన మార్గములోనికి రావాలి. చీకటిలో నడిచేవారు వెలుగులోనికి రావాలి. ఇరుకు మార్గములో విశాల మార్గములో నడిచేవారు ఇరుకు మార్గములోనికి రావాలి. హానికరమైన కీడుకరమైన మార్గములో నడిచేవారు మేలుకరమైన దీవెనకరమైన మార్గములోనికి రావాలి. శాపగ్రస్తమైన మార్గములో నడిచేవారు ఆశీర్వాద మార్గములోనికి రావాలి. మారాలి, మార్గములు మారాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. చూశారండి, ఇది మన పరిస్థితి. అందరూ త్రోవ తప్పిపోయారంట గొర్రెల వలె. ప్రతి ఒక్కరూ ఎవరికి ఇష్టమైనటువంటి త్రోవల వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి త్రోవ వాళ్ళు నడుచుకుంటున్నారు. అదేంటంటే నా ఇష్టం అంటున్నారు అంతే. మరి ఇంకా మన ఇష్టమే అయితే దేవుని ఇష్టం మరి ఎందుకు? దేవుని ఇష్టాన్ని ఏం చేద్దాం? ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు నడుస్తున్నాం, సరే ఓకే, మనకిష్టమైంది కాబట్టి. మరి ఇష్ట మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, చివరకు తుదకు అది ఎక్కడికి తీసుకెళ్తుందంట? పాతాళములోనికి తీసుకొని పోవును, నరకములోనికి తీసుకొని పోవును. మరి ఇదే కదా మనకు తెలిసింది. మన ఇష్ట మార్గం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. అందుకోసమే చాలామంది ఇష్టపూర్వకంగా చేసి చివరికి ఫెయిల్ అయిపోయి ఇలాగ జరుగుతుందని అనుకోలేదండి. ఇదే చివరికి మన మార్గం మనకు నేర్పించే పాఠం. అందుకే ప్రియుడా, నీకిష్టమైన మార్గమును వదిలిపెట్టు, దేవునికి ఇష్టమైన మార్గములోనికి రా. అదే నీకు ఎప్పటికైనా శ్రేయస్కరం, క్షేమకరం, ఆశీర్వాదకరం. అందుకోసమే ప్రతి ఒక్కరూ త్రోవ తప్పిపోయారు. అందుకోసమే దేవుడే వచ్చి ఆయన చెబుతున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో చెబుతున్నాడు. యేసు నేనే మార్గమును. చూశారండి, ఆయన చెబుతున్నాడు నేనే మార్గం. నీ సొంత మార్గాలు నీకొద్దు, ఇతర మార్గాలు నీకొద్దు, నేనే నీకు మార్గం. దేవుడే మానవుడిగా నిన్ను రక్షించడానికి, నీకు మార్గం చూపించడానికి ఈ లోకానికి వచ్చిన జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నారు, నేనే మార్గం. మన పూర్వీకులు ప్రార్థన చేశారు, దేవా మాకు మార్గము చూపించుమని చెప్పి మన ఋషీశ్వరులు ప్రార్థన చేశారు. అందుకే దేవుడే మన ప్రార్థనలు ఆలకించి మన యొక్క తిప్పలు చూసి, మార్గం తెలియక తికమక పడుతున్న మనలను చూసి రక్షించడానికి, సరి అయిన మార్గం చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయనే మార్గం చూపించి ఆయన ముందు నడుస్తూ
మనతో చెబుతున్నారు, నేనే మార్గం, నన్ను వెంబడించండి, నా గొర్రెలు నన్ను వెంబడించును, నా గొర్రెలను నేను మోక్షరాజ్యం చేరుస్తాను, తండ్రి యొద్దకు చేరుస్తానని చెప్పారు. కాబట్టి నీ మార్గములు, మన మార్గములు మారాలి, దేవుని మార్గములోనికి మనము రావాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనములు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని యొద్దకు చేరుటకు మార్గము ప్రభువు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇదే మార్గం, వేరు మార్గములు లేవు దేవుడి దగ్గరికి నువ్వు చేరుకుంటానికి. అందుకోసమే నీ సొంత మార్గం నిన్ను దేవుడి దగ్గరికి చేర్చదు. ఇంకా అనేక మార్గాలు నిన్ను దేవుడి దగ్గరికి చేర్చవు. దేవుడే ఏర్పాటు చేసిన మార్గము మాత్రమే నిన్ను దేవుని యొద్దకు చేర్చగలదు. అందుకే మన మార్గాలు మారాలి. సొంత మార్గాలను విడిచిపెట్టి, ఇతర మార్గాలను విడిచిపెట్టి దేవుడు చూపించిన మార్గములోనికి మనము రావాలి. ఇదే దిద్దుబాటు, మన మార్గములు దిద్దబడాలి. రెండవది చూడండి, హృదయము దిద్దబడాలి. ఆ హృదయం మోసకరమైనది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చూసారా, మన హృదయ పరిస్థితి మనం ఎరగాలి. మన హృదయం ఎలాంటిది? మోసకరమైనదంట. ఈ ప్రపంచంలో నిన్ను మోసము చేసే దేనికంటే కూడా ముదురు కేసు నీ హృదయం, నిన్ను మోసం చేయటంలో. అందుకోసమే భక్తుడు చెబుతున్నాడు, హృదయం అన్నిటికంటే, నీ భార్య చేసే మోసం కంటే, నీ భర్త చేసే మోసం కంటే, నీ బంధువులు చేసే మోసం కంటే, నీ ఇంటి వారు చేసే మోసం కంటే, బయట వారు చేసే మోసం కంటే, ఆ మోసం కంటే, ఈ మోసం కంటే అసలు నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త. ఇర్మియా గారి ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. పైగానంటండి, ఈ మోసాన్నంట మనం కనిపెట్టలేమంట. మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఈ హృదయానికి కలిగే వ్యాధి కంటే గొప్ప వ్యాధి ఏదీ లేదు. ఎయిడ్స్ కంటే, కరోనా కంటే, కుష్టు కంటే, ఇంకేమైనా భయంకరమైన వ్యాధులు ఉంటే వాటికంటే భయంకరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నది హృదయం. అసలు నిన్ను ఆడించేదే హృదయం. హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి, హృదయం చెడిపోతే అంతా చెడిపోద్దని చెప్పాడు ప్రభువు. అందుకోసమే నీ హృదయమే నిన్ను మోసం చేసేది. నీ హృదయమే ఘోరమైన వ్యాధి. నువ్వు అలాగే ఇంకో మాట అన్నాడు, దానిని గ్రహించగలవాడు ఎవడు? నీ హృదయ మోసం నువ్వు కనిపెట్టలేవు. ఎందుకు రక్షణ పొందుతావు? పర్వాలేదులే, బాప్తీసం తీసుకుందాంలే, తొందర ఏముంది. మోసం చేస్తుంది నీ హృదయం నిన్ను. ఆ గుడికి ఏం వెళ్తాంలే, మోసం చేస్తుంది నీ హృదయం నిన్ను. ఏం బైబిల్ చదువుదాంలే, మోసం చేస్తుంది. ఏ మంచిగా నడితే ఈ లోకంలో ఎలాగ బతకగలం? అన్నీ మోసాలే. మోసం చేసేది ఎవరో కాదు, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఎందుకంటే నీ హృదయం చెడిపోయింది. దేవుడు చేసినప్పుడు బాగానే ఉంది, కానీ ఈ హృదయం చెడిపోయింది, మోసానికి అలవాటు పడిపోయింది, గొప్ప ఘోరమైన వ్యాధికి లోనయ్యింది.
నువ్వు గుర్తించలేనంతగా నీ హృదయము చెడిపోయి నిన్ను మోసం చేస్తుంది. అర్థమైందండి? అందుకే హృదయం మారాలి, మారాలి, మారాలి. నీ హృదయం మారాలి. హృదయం మారకపోతే నీ జీవితం మారదు. పాత కథ, పాప కథ ఈ కొనసాగుతూనే ఉంటాయి. అవిధేయత, అజ్ఞానం, మూర్ఖత్వం, హెచ్చింపు, ఇవన్నీ కూడా నిన్ను నిలబడి చేస్తానే ఉంటాయి. ప్రేమైన వారలారా, బోళ్ళని సంగతులు ఉన్నాయి, అన్నీ నేను చెప్పలేను. వెతకండి బైబిల్లో హృదయాన్ని గురించి ఎక్కడెక్కడ రాయబడింది, ఎలాగ మనల్ని మోసం చేస్తుంది వివరంగా చెప్పేశాడు దేవుడు. సరే, మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 లోపలి నుండి హృదయము ఎలాగ ఉందో ఇక్కడ వర్ణిస్తున్నారు. యేసయ్య స్వయంగా చెప్పాడు. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూశారండి, హృదయములో ఎన్ని దుర్గుణాలు ఉన్నాయి? 12 దుర్గుణాలు మీరు లెక్క వేసుకుంటే వస్తాయి డజను. 1 డజన్ దుర్గుణాలు ఉన్నాయి. నీకు తెలుసా? నీ హృదయంలో ఈ డజను దుర్గుణాలు ఉండి నిన్ను తెకమక చేసి వదిలిపెడుతున్నాయి, మార్గం తప్పిస్తున్నాయి, దేవుడికి దూరం చేస్తున్నాయి. అర్థమవుతుందా? వాళ్ళు అడిగారు యేసయ్యని, ఆచారాన్ని ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం ఏంటి, మరీ బాగోలేదు ఈ పరిస్థితి అన్నారు. అప్పుడు యేసయ్య చెబుతున్నాడు, చేతులు కడుక్కుపోవటం బహిరంగ శుద్ధి కావచ్చు, అంతకంటే అపాయకరమైనది అంతరంగ శుద్ధి. కాబట్టి లోపల నుండి వచ్చేదే, హృదయంలో నుండి వచ్చేదే నిన్ను భ్రష్టుడిగా చేసేస్తుంది, అపవిత్ర పరిస్థితి, నరకానికి నడిపిస్తుంది. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఏదైనా మరి మనకి పడంది ఏదైనా ఉంటే మన ఆరోగ్యం చెడతదే కానీ నరకానికి పంపించదు. ఈ హృదయం మాత్రం నిన్ను నరకానికి పంపించేయటానికి దుర్గుణాలను కలిగి ఉంది. కాబట్టి ఈ హృదయం మారాలి. హృదయమును మార్చగలిగిన వాడు ప్రభువే, దేవుడే. మరి నువ్వేం చేయాలి? హృదయం మార్చుకుంటానికి దేవుడికి అవకాశం ఇవ్వాలి. దేవుని యొక్క మాటలు నీ హృదయములోనికి రావాలి. చదవండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. వారి హృదయముల మీద వాటిని రాయుదును. నా మాటలు, నా వాక్యము రాయుదును. చూసారా ప్రియమైన వారలారా? నీ హృదయములో దేవుని వాక్కులు నీవు భద్రపరుచుకుంటే నీ హృదయములో మార్పు కలుగుతుంది. హృదయం యొక్క ఘోరమైన వ్యాధి నయమవుతుంది. నీ హృదయము నిన్ను మోసము చేయకుండా యథార్థపరునిగా నిన్ను నడిపించడానికి నీ హృదయం నీకు సాధనమవుతుంది. హెబ్రీ పత్రిక 4:12 ఆ విషయం చెప్పబడింది. మరి అవన్నీ చెప్పాలంటే నాకు ఇంకా బోళ్ళంత సమయం కావాలి. అందుకే క్లుప్తంగా ఒక్కొక్క అంశానికి 3 వాక్యాలు మాత్రమే మీకు చూపించుకుంటూ వెళుతున్నాను. చాలా ఉన్నాయి. దేవుని వాక్యము బలమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించుట మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా? నీ హృదయాన్ని బాగు చేస్తుంది దేవుని వాక్యం, శుద్ధి చేస్తుంది. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు, వాళ్ళల్లో దేవుని నైజం ఏర్పడుతుంది. దేవుడే నీ హృదయంలోనికి వచ్చి నివసిస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3:16 దేవుడు తెలియజేస్తున్నారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియో మీరు ఎరుగరా. చూసారా? కాబట్టి నీ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వగలిగితే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన
నువ్వు ఎరగకుండానే నిన్ను పాడు చేయుచున్న నీ హృదయం మార్పు పొంది నీకు సరి అయిన రీతిలో నడవటానికి నిన్ను నడిపించేటువంటి సాధనముగా ఉంటుంది. దేవుని వశములో ఉండి నిన్ను నడిపించడానికి ఆధారమవుతుంది. కాబట్టి నీ హృదయంలోనికి దేవవాక్కులు నివాసము చేయాలి. మరి వినకుండా ఎలాగా, చదవకుండా ఎలాగా? అందుకే హృదయాలు మారటల్లా కఠినమైపోతున్నాయి. మీరు ఎన్నన్నా చెప్పండి, నేను ఇంతే, నేనేం మార్చుకోను, నేను ఇలాగే మోసపోతాను. కొంచెం చదువుతారా? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం ఒక్కసారి చదవండి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మా దేవుడి మాట నిష్ప్రయోజనం, ప్రవక్త మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకొందుము, మేము ఆలోచన చొప్పునే నడుచుకుంటాం, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందరు. చూశారండి ఏమంటున్నారు? మేము మా మూర్ఖ హృదయము చొప్పుననే ప్రవర్తిస్తాం. ఏ హృదయం? మూర్ఖ హృదయం. మన హృదయం చాలా లక్షణాలు ఉన్నాయి. కఠిన హృదయం, మూర్ఖ హృదయం, ఇంకా రకరకాలు ఉన్నాయి. బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? మా మూర్ఖ హృదయం చొప్పునే మేము ప్రవర్తిస్తాం, మా ఇష్టం వచ్చినట్లే మేము నడుచుకుంటాం, దేవుని మాట మేము వినము. దేవుడి మాట వినకపోతే ఏమవుతాయి? ఎవరికి నట్టం? వాళ్ళే నట్టుపోయారు. ఇశ్రాయేలీలు దేశదిమ్మరులయ్యారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, హృదయము మారాలి. మూడవది చూడండి, మనస్సు మారాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం, వారు నా మాట వినకయున్నారు, చెవియొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. చూశారండి? వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. అబ్బా, మనస్సును కఠినపరుచుకున్నారంట. వారి ముందున్న వారి కంటే వీళ్ళు ఏమైపోయారంటండి? ఏమైపోయారంట? వారి ముందున్న వారి కంటే, పితరుల కంటే ఏమైపోయారంట? ఇంకా ఎక్కువ దుష్టులైపోయారంట. వారి హృదయాలు ఏమైపోయినాయి అంట? కఠినమైపోయినాయి అంట వారి మనస్సులు. చూసారా? ఇప్పుడు నేటి కాలంలో కూడా మనసులు ఏమైపోయినాయి? కఠినం. దేవుని వాక్యం ఎంత చెప్పినా సరే రవ్వంత మార్పు కనపడతలేదు. మార్పు కనపడుతుందా? ఏ విషయంలో మార్చుకుంటున్నాం మన జీవితాలను మనం? అంటే మన మనసు కఠినమైందా, కరుగుతుందా? దేవుని మాటకు లోబడుతుందా? దేవుని మాటను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నామా? కాబట్టి మనస్సు దేవుని యొక్క ఇష్టమును జరిగించడానికి ఇష్టపడతలేదు. కఠినమైపోయింది హృదయం. దుష్టులుగా మారిపోతూ ఉన్నారు, దుష్టక్రియలు చేస్తూ ఉన్నారు. దుష్క్రియలు, దుష్టక్రియలు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి మనస్సులు మారాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చూడండి, బాప్తిస్మమిచ్చే యోహాను గారు ప్రకటన చేస్తున్నారు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. చూసారా? మార్పు పొందాలి, మనస్సు మారాలి, మారు మనస్సు పొందాలి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలి. లేకపోతే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. చూశారండి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలి? యేసయ్య మనసు. యేసయ్య మనసు ఏంటి? ఆ అధ్యాయంలోనే చెప్పారు పౌలు గారు, ఆయన పరోపకారి, పరులకు ఉపకారం చేసేవాడు. 21వ వచనంలో
దేవుని పని ఎడల ఆసక్తి కలిగిన వాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. తండ్రి చెప్పిన పని ఎంత నమ్మకంగా చేశాడు యేసయ్య. గెత్సెమనిలో తండ్రికి వేరే ఏ పరిస్థితి వచ్చినా ఇష్టం చేసుకున్నాడు. దెబ్బలు తినటానికి ఇష్టపడ్డాడు, హింస పొందటానికి ఇష్టపడ్డాడు, రక్తాలు కారటానికి ఇష్టపడ్డాడు, గాయపరచబడటానికి ఇష్టపడ్డాడు, కొరడాలతో కొట్టబడటానికి ఇష్టపడ్డాడు, ఆఖరికి శిలువ మరణము పొందటానికి ఇష్టపడ్డాడు. ఇంత కష్టములో కూడా, ఇంత శ్రమలో కూడా తండ్రి ఇష్టమును నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇంత శ్రమ ఏదన్నా ఉందండి మనకి దేవుడి చిత్తం నెరవేర్చడానికి? మరి మనం ఎలాగ నెరవేరుస్తున్నాం? దేవుణ్ణి సంతోషపెట్టే పనులు మనం ఏం చేయగలుగుతున్నాం? అర్థమవుతుందా? ఎంత కష్టమైనా, ఎంత హింస అయినా ఆయన దేవుని ఇష్టాన్ని జరిగించడానికే మనస్సు కలిగి ఉన్నారు. మరి మనమే మనస్సు కలిగి ఉన్నాం. ఇదే క్రీస్తు మనస్సు, ఇదే మారు మనస్సు అనుభవం. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, ఇక జీవించువాడను నేను కాదు. అంటే అర్థం ఏంటి? నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడు నేను క్రీస్తు మనస్సు కలిగి జీవిస్తున్నాను. అందుకోసమే ఆయన ఈ లోకములో ఏవి లాభాలో వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. అది క్రీస్తు మనస్సు. పరలోకమందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరుగులెత్తాడు. అది క్రీస్తు మనసు. మరి మనం ఏం చేశాం? ఈ మనస్సుని తారుమారు చేశాం, రివర్స్ చేశాం. పరలోక విషయముల యందు ఆసక్తి లేని మనస్సు, భూలోక వాటి యందు ఆశ కలిగిన మనస్సును మనం కల్పించుకున్నాం. ఇది మారాలి అంటున్నాడు ప్రభు. కొలసీ పత్రికలో కూడా అదే చెప్పారు కదా, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయములో మీరు క్రీస్తుతో కూడా పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఇది క్రీస్తు మనస్సు. ఏ మనసు ఉందా మనకి? గుడి ఎందుకు మానేశామంటే, అబ్బా లోకంలో పళ్ళు ఎక్కువైపోయినాయి అండి. మనకు గుడి కావాలా, లోకం కావాలా? దేవుడు కావాలా? క్రీస్తు మనసు అయితే ఏం చెబుతుంది? ఇవాళ దేవుడి పని ఉన్నది కాబట్టి లోక పని బంద్. ఇది క్రీస్తు మనస్సు. మన మనస్సు మారాలి. మన ధ్యాస పరలోకము వైపు ఉండాలి. పరలోకపు వైపు మన మనస్సు పెట్టుకొని ఉండాలి. మన మనస్సు దేవుని వైపు చూస్తూ సాగేటువంటి జీవితంలో ఉండాలి. మనం మనసు పడ్డారంటండి అంటారు కదా. దేని మీద మనసు పడుతుంది? పరలోకపు వాటి మీద, భూలోకపు వాటి మీద? చాలామందికి బైబిల్లో పడింది మనస్సు. ఏశావుకి చిక్కుడుకాయల కూర మీద పడింది మనస్సు, జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు. సంసోను గారికి దెలీలా మీద పడింది మనస్సు, దేవుని వరాన్ని పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు. ఒక బలహీనుడు చనిపోయినట్లు చనిపోయాడు. యోధా కన్ను రాజ్యం మీద, ధనం మీద పడింది మనస్సు. యేసయ్య ఇచ్చేటువంటి పరలోకపు 24 పెద్దల్లో సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, నువ్వేం పోగొట్టుకుంటున్నావో ప్రియుడా ఆలోచించు ఒక్కసారి. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాలలో నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు? నీ మనస్సు ఎలాగ ఉంది? తారు మనసా, మారు మనస్సా?
కాబట్టి మనస్సులు మారాలి. 4వది సహవాసం మారాలి, స్నేహం మారాలి, స్నేహితులు మారాలి. యెహోవా మా తండ్రి గాడా, యేసుడో మాయన్న గాడా, మహిమగల సూతాత్మ ఇట్టి వర్ష తెలిపెంగదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. ఆ పాట అంతా పాడుకోండి ప్రియులారా. మన స్నేహితులు ఎవరో మనకు అర్థమవుతుంది. మనము ఏ సహవాసం చేయాలో గ్రహించగలుగుతాం. భక్తుడు చక్కగా రాశాడు, ప్రేమైనటువంటి వారలారా. కాబట్టి సహవాసం, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 45వ చరణాన్ని ఒక్కసారి 4-5 చరణాలు చదువుకుందాం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, చూడండి. వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూడండి, భక్తుడు నిర్ణయం చేసుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? 4 విషయాలు చెప్పాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? ఏమని చెప్తున్నాడు? పనికి మాలిన వారితో సాంగత్యము చేయను, వేషధారులతో సహవాసము చేయను, దుష్టుల సంగముతో నేను ఏకీభవించను, భక్తిహీనులతో సాంగత్యం చేయను, సహవాసం చేయను. భక్తులతో సహవాసం చేయండి. అబ్రహాంతో సహవాసం చేయండి, అబ్రహాంలాగా దేవుడి స్నేహితులు అవుతారు. మోషేతో సహవాసం చేయండి, మోషేలాగా దేవుని స్నేహితులు అవుతారు, ముఖాముఖిగా చూస్తారు. భక్తుల సహవాసం చేయండి, భక్తి జీలికి అబ్బుతుంది, భక్తి పరులు అవుతారు. ఎందుకు లోకంతో స్నేహం చేస్తారు? ఎందుకు లోకస్తులతో స్నేహం చేస్తారు? ఎందుకు వేషధారులతో సహవాసం చేస్తారు? వారితో కలిసి మీరు కూడా వేషాలు ఎందుకు వేస్తారు? చెడ్డవారితో సహవాసం చేసి ఎందుకు చెడుగు నేర్చుకుంటారు? అందుకే భక్తుడు చెబుతున్నాడు, మన జీవిత సహవాసాలు ఎలాగ ఉన్నాయి? ఈ వాక్యములో కనబడుతున్నాయి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నాడు యాకోబు గారు. ఎవరు మరి లోకంతో స్నేహము చేయునో వాడు దేవునికి శత్రువగును. ఎంత మాట అన్నాడో చూడండి. మరి మన స్నేహం ఎవరితో? అబ్బే నేను లోకాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నానండి, దేవుడి దగ్గరికి రాలేకపోతున్నానండి. అన్నీ తిరగటానికి సమయం ఉందండి, దేవుడి దగ్గరికి రావటానికి సమయం లేదండి. ఫంక్షన్కి వెళ్తానికి సమయం ఉంది, పని చేసుకోవటానికి సమయం ఉంది, హాస్పిటల్కి వెళ్ళటానికి సమయం ఉంది, ఇంకేమున్నాయి మన పనులు. ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేయటానికి సమయం ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడి దగ్గరికి రావటానికే సమయము లేదు. ఏ స్నేహం మనది, ఏ సహవాసము మనది? పరలోకానికి వెళ్ళే సహవాసమా, పాతాళానికి పోయే సహవాసమా? అర్థమవుతుందా? ఎలాగ ఉంది మన పరిస్థితి? అర్థం చేసుకుందాం. అందుకే భక్తుడు నిర్ణయం చేసుకున్నాడు, దావీదు మహారాజు గారు. అందుకే ఆయన అంత గొప్పోడైపోయాడు, దేవుడి చేత కాపాడబడ్డాడు. ఎవరు ఏం చేయలేకపోయారు. ఇంట్లో అందరూ వ్యతిరేకమే, బయటోళ్ళు వ్యతిరేకమే. అందరూ ఆయనకి ఆన్ చేయాలని చూశారు, కానీ దేవుడు ఎవ్వరికీ చెక్కనివ్వలేదు. ఎంత గొప్ప సంగతి చెప్పండి. కారణం, దేవుని సహవాసము కలిగిన వాడు దావీదు. అందుకోసమే ఆయన అంటున్నాడు, ఈ లోక సంబంధమైన వాటితో నేను సహవాసం పెట్టుకోను, నాకు అసహ్యం. పౌలు గారు అదే కదా చెప్పింది, లోకంలో ఉన్నవన్నీ నాకు అసహ్యం, పెంటతో సమానం. మరి మనకేమో అనిపిస్తుందో, లోకంలో ఉన్నవన్నీ సెంట్ అయిపోయినాయి మనకి. దేవుడి సన్నిధే మనకి పనికిరాని పరిస్థితుల్లోకి వెళ్ళింది. తారుమారు చేసుకోకండి ప్రియమైన వారలారా, అర్థం చేసుకోనండి.
కాబట్టి సహవాసం మారాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు ఆ. వారును లోక సంబంధిని శిష్యులను గురించి చెబుతున్నారు ప్రభు. నేను లోకం సంబంధిని కాదు. 33.5 సంవత్సరాలు ఉన్నారు యేసయ్య. లోకానికి అంటుకోలేదు, లోకాన్ని అంటించుకోలేదు, లోకానికి వేరుగానే జీవించాడు. అలాగే శిష్యులకు కూడా అదే నేర్పించారు. వారు కూడా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత లోకానికి వేరుగానే జీవించారు, దిద్దుకున్నారు తమ జీవితాల్ని. ఒకప్పుడు వాళ్ళు కూడా అడిగారు, ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు వీళ్ళ రోమీయుల్ని ఎల్లగొడతావు, మనకి స్వతంత్ర రాజ్యం సంపాదించి పెడతావని అడిగారు. ఒకప్పుడు మార్చుకున్నారు, దిద్దుకున్నారు తమ జీవితాల్ని. యేసులాగా తయారైపోయారు, యేసులాగా వారు జీవించారు. దైవ సంబంధులుగా, పర సంబంధులుగా జీవించారు, కానీ లోక సంబంధులుగా జీవించలేదు. ప్రియులరా, లోకమును విడవకుండా మనము పరలోక సహవాసము, దేవుని సహవాసము చేయలేము. లోకమంటే అసహ్యము కలగని వాడికి దేవుడు ఇష్టము కాజాలడు. దేవుడు నీకు ఇష్టమైతే లోకము నీకు అసహ్యమవుతుంది. కాబట్టి ఆలోచిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూశారండి, దేవునితో ఈ లోకములో అవతరించిన రక్షకుడైనటువంటి యేసయ్యతో మన సహవాసం, సంఘ సహవాసం. సంఘము ఆయన శరీరం. శరీరములో నీవు ఒక అవయవం. సంఘానికి వేరుగా నీ ఉండకూడదు, సంఘ సహవాసానికి దూరంగా నీ ఉండకూడదు. అంటే నీవు శరీరములో నుండి ఎప్పుడు ఏ అవయవమునైనా వేరు చేస్తారు అంటే ఆ అవయవము చెడిపోయినప్పుడు. అంతే కదా, ఏలికి దెబ్బ తగిలింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, రక్త ప్రసరణ జరగటం లేదు, డాక్టర్ తేల్చి చెప్పేశారు. ఆ ఏలును తీసివేయటమే ఇక ఆరోగ్యం. అది తీసివేయకపోతే శరీరమంతా కూడా కుళ్ళిపోతుంది, చెడిపోద్ది. సంఘానికి వేరవటం అంటే అర్థమేంటి? సంఘముతో ఏకీభవించలేకపోవటము అంటే అర్థమేంటి? నువ్వు చెడుగులో ఉన్నావు, ఇన్ఫెక్షన్లో ఉన్నావు, దేవుని రాజ్యానికి పనికిరాని స్థితిలో ఉన్నావు. చెడిపోతుంది నీ జీవితం. నరకానికి తీసివేయటానికి, వేరు చేయటానికి, అగ్నిలో వేయటానికి సిద్ధంగా ఉంది నీ జీవితం. గ్రహించుకో, నీ సహవాసాన్ని మార్చుకో, పునరుద్ధరించుకో, లేదా ఎండిపోతావు, అగ్నిలో పారవేయబడతావు. ప్రభువు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పలేదా? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షావల్లిలో ఉంటేనే తీగ సారాన్ని అందుకొని ఫలిస్తుంది. ద్రాక్షావల్లిలో ఉండకపోతే ఎండిపోతుంది. ఎండిపోతే బయట పారవేస్తారు, అగ్నిలో పడవేస్తారు. సంఘానికి వేరుగా ఉంటే, ప్రభువుకి వేరుగా ఉంటే నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు అగ్నికి రెడీ అవుతున్నావు, నరకానికి రెడీ అవుతున్నావు, అగ్నిగుండానికి సిద్ధపడుతున్నావు అనేటువంటిది అర్థం. కాబట్టి సహవాసం మారాలి. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీవు ఎవరవో నేను చెబుతాను అన్నాడు ఒక భక్తుడు. నా స్నేహితులు తాగుబోతాళ్ళండి, నువ్వు ఖచ్చితంగా తాగుబోతువి. నా స్నేహితులు తిరుగుబోతులండి, నువ్వు ఖచ్చితంగా తిరుగుబోతువే. నా స్నేహితులు దొంగలండి, నువ్వు ఖచ్చితంగా దొంగవే. ఏం తేడా లేదు. ఆ బుద్ధి నీకు లేకపోతే వాళ్ళతో స్నేహం ఎలా కుదురుతుంది? నీకు నువ్వు చేయలేవు, బయటకు వచ్చేస్తావు.
భక్తులు నా స్నేహితులండి. నువ్వు భక్తుడివే. సంఘముతో, సంఘ బిడ్డలతో స్నేహము చేయలేని నీవు ఎలాగ సంఘ సభ్యుడు అవుతావు, భక్తుడు అవుతావు, పరలోక రాజ్య పౌరుడు అవుతావు? నీ క్రియే సాక్ష్యం చెబుతుంది నువ్వు కాదని చెప్పి. కాదా? మాంతామా మన పనులు? మనం జీవనం కోసం పెట్టుకున్న పనులు మాంతామా? మానమే అంటే మానమని నేను చెప్పటంలో నా ఉద్దేశం అది కాదు. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే ఎలాగా బ్రతుకుతారు? ఖచ్చితంగా చేసుకోవాలి జీవనం కోసం. మరి భక్తి కూడా చేసుకోవాలి కదా పరలోకం వెళ్ళటానికి. అది మానకూడదు, ఇది మానకూడదు. అది చేసేటప్పుడు అది చేసుకోవాలి, ఇది చేసేటప్పుడు ఇది చేసుకోవాలి. ఒకటి చేసుకుంటూ ఒకటి మానేస్తున్నామంటే అర్థం ఏంటిది? మాకు అక్కర్లేదనే కదా అర్థం, వేరవటమే కదా అర్థం. ఇంకా మిగిలే ఫలితం నరకమే కదా, అగ్నిగుండమే కదా. ఇంకా వేరే చెప్పాలా? మనం వద్దనకుండా వచ్చి పడిపోద్ది ప్రవర్తన బట్టి. ఏది చేస్తే ఆ ఫలితమే దొరుకుద్ది. కష్టపడి పనిచేసామా హాయిగా జీవించగలుగుతాం. సోమరితనంతో పనులు మానుకున్నామా దరిద్రులమైపోతాం, అడుక్కునే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. ఆత్మీయతలో కూడా అంతే కదా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సహవాసము. ఐదవది మనము చూసినట్లయితే మాటలు మారాలి. కీర్తన 78:19. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడు. అరణ్య ప్రయాణం అంతటిలో ఇశ్రాయేలీలు మాట్లాడిన మాటలు, సనుగులు గొనుగులు. మాకు ఐగుప్తే బాగుంది, అక్కడ మేము గొప్ప బాగా తిన్నాం. అరణ్యములో సవిసారాలు లేనిమన్నా. దేవుడిచ్చే ఆహారం సవిసారాలు లేనిది అయింది. లోక ఆహారం వాళ్ళకి ఇష్టమైపోయింది. ఐగుప్తే వాళ్ళకి ఇష్టమనిపించింది. దేవుణ్ణి శోధించారు, దైవజనుడిని శోధించారు, దేవుడికి వ్యతిరేకంగా సనిగారు, దైవజనుడికి వ్యతిరేకంగా సనుగులు గొనుగులు రకరకాలుగా వాళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడారు. ఒక్కడ కూడా జారలేదండి. అందరూ అరణ్యములోనే రాలిపోయారు, కాలేబు యెహోషువ తప్ప. కాబట్టి నీ మాటలను బట్టే నీ ఫలితం, నీ గమ్యం నిర్ణయించబడుతుంది. కాబట్టి నీ మాటలు ఎలాగ ఉండాలి? ప్రసంగి 5లో చెబుతున్నాడు, దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. పెద్ద మాటలు మాట్లాడకూడదు, దేవుడికి మించిన మాటలు, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేక మాటలు, దేవుని మాటకు వ్యతిరేకమైన ఆలోచనలు, మాటలు నీ జీవితంలోనికి రాకూడదు. అవమ్మ జీవితంలోనికి వచ్చింది, పతనమైపోయింది. నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన మాటలు వస్తే నీ జీవితం కూడా పతనమైపోద్ది. దేవుడు ఒకటి చెబితే నువ్వు ఒకటి ఆలోచించి చేసావనుకోండి, అదే వ్యతిరేకం. ఇక సనుగుతావు గొనుగుతావు. నీవు ఇశ్రాయేలీల్లాగా కనాను చేరలేవు, పరలోకం చేరలేవు. చదవండి ఇంకా 2 వచనాలు. మత్తయి సువార్త 12:37. నీ మాటలను బట్టే నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. చూశారండి, నీ మాటలే నిర్ణయం చేస్తాయి నువ్వు దోషివో నిర్దోషివో. కాబట్టి జాగ్రత్త, నోరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అపొస్తలుల కార్యాలు 26:25. అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెరివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెబుతున్నాను అంటున్నాడు. ఫేస్తుతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. దేవుడి మాటలు చెబుతూ అంటున్నాడు, నేను మాట్లాడే మాట సత్యం, నేను మాట్లాడే మాట స్వస్థత. అంటే నిన్ను దిద్దేటువంటి వాక్యం, నిన్ను బాగు చేసేటువంటి మాట, దేవుని మాట నేను చెప్పేది నీకు. కాబట్టి ప్రియమైన వారలారా, మన మాటలు దిద్దబడాలి. మంచి మాటలు, దేవుని మాటలు మనం స్మరిస్తూ ఉండాలి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. దేవుడికి ఇష్టం లేని మాటలు, ఎదురాడే మాటలు మాట్లాడకూడదు. దిద్దుకోవాలి. 6వది చూడండి, నడత అంటే నడక, నడవడి దిద్దబడాలి.
కీర్తన 36:4. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు. కాని నడతలు, దేవుడు చెప్పనటువంటి తీరి నడత, దేవుడి మాటకు వ్యతిరేకమైన నడత, దేవునితో కలిసి కాకుండా నడిచేటువంటి నడత, సపరేట్, దేవుడితో ఏకీభవించని నడత, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నారు ఆమోస్ గారు అనుకుంటాను. ప్రియమైన వారలారా, కాబట్టి మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవాలి. కాని నడతలు ఇంకెవరితో నడవకూడదు. ఆనోకు దేవునితో నడిచెను, నోవహు దేవునితో నడిచెను, భక్తులు దేవునితో నడిచారు. మరి మనం ఎవరితో నడుస్తున్నాం? దేవునితోనే జరుగుతుందా మన నడత? ఆయనతోనే ఏకీభవించి నడుస్తున్నామా? అర్థం చేసుకుందాం ప్రియమైనటువంటి వారలారా. యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూశారండి, యేసయ్యతో నడవాలి, ఆయన్ని వెంబడిస్తూ నడవాలి. 10వ అన్నారు యోహాను సువార్తలో, నా గొర్రెలు నన్ను వెంబడించును, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నాతో పాటు పరలోకం చేరుకుంటాయి. నీ నడక ఎవరితో? లోకంతోనా, పాపంతోనా, భక్తిహీనులతోనా, భ్రష్టులతోనా, దుష్టుడైన సాతానుతోనా? ఎవరితో నడిచావు? బిలాము నడిచాడు, విపరీతమైన నడత. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఎదుట నీ నడత విపరీతమైపోయింది. యోధా పత్రికలో రాస్తూ యోధా గారు చెబుతున్నారు, బిలాము నడిచిన మార్గములో నడిచారు, కయీను నడిచిన మార్గములో నడిచారు, కోరహు నడిచినటువంటి మార్గములో తిరుగుబాటు చేశారు. కయీను దిద్దుకోలేదు, దుష్టుని సంబంధి అయి ఉండి దుష్టుని నడక నేర్చుకున్నాడు, కానీ దేవుని నడక నేర్చుకోలా హేబెల్లాగా. అందుకోసమే వారు ఆతురతతో పరిగెత్తారు. సోదె సొమ్ము కొరకు బిలాము నడక మారిపోయింది, ఇగోతో కయీను నడక మారిపోయింది, ఆధిపత్యము కొరకు కోరహు నడక మారిపోయింది. అందుకోసమే కాని నడతలు మనము నడవకూడదు. దేవుడి దగ్గర అణిగి మణిగి లోబడి విధేయత కలిగి ఆయనకు ఇష్టముగా ఆయనతో కలిసి నడవటం నేర్చుకోవాలి. రోమాపత్రిక 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులయ్యుందురు. అదండి నడక, వాక్య నడక, ఆత్మ నడక కావాలి మనకి. మరి 7వది చూడండి, చివరిది క్రియలు. మన క్రియలు మారాలి. యోబు గ్రంథం 15:35 వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపమును కందురు, వారి కడుపున కపటము పుట్టును. చూశారండి, దుష్క్రియలు, దుష్కార్యములు, చెడ్డ క్రియలు గర్భం ధరించి ఏం కంటారంటండి? పాపమును కంటారంట. వాళ్ళు వారి కడుపులో నుంచి ఏం పుడుతుందంట? కపటం. పైకి ఒకలాగా, పైకి ఏం భక్తుల్లాగా, లోన చేసే అన్ని పనులు కూడా లోక సంబంధం, సైతాను సంబంధం, దురాశ, పాప సంబంధం. కాదా? రుజువు చేయగలమా? దేవుళ్ళో కుదురు లేనప్పుడు మన క్రియలు ఏమైపోతాయి? చెడ్డ క్రియలు అయిపోతాయి. గుడికి వస్తాం, ఆరాధనకు వస్తాం, సమయానికి రాం. ఏ క్రియ ఇది? దుష్టక్రియ, సత్క్రియ? ఈ దుష్క్రియలు ఎప్పుడు వదిలిపెడతాయి మనల్ని? దేవుడి పేరు పెట్టుకున్నాం, రక్షణ పొందుకున్నాం, మన నడక ఎలాగ ఉంది, మన మాట ఎలాగ ఉంది, మన తీరి ఎలాగ ఉంది? మనల్ని చూసిన వాడు ప్రభువును చూడగలుగుతున్నాడా? లేదా నీ జీవితం చెడ్డ జీవితం, దుష్క్రియలు నీలో కనబడుతున్నాయి, మంచి క్రియలు కనపడతలేదు. లవోదికయ సంఘముతో ప్రభు అదే చెబుతున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఎలాగ ఉన్నావు నీవు? నులివెచ్చనిగా ఉన్నావు. కాసేపు దేవుళ్ళో కనపడతావు, కాసేపు దెయ్యంలో కనపడతావు. కాసేపు దేవుడి నడక నడుస్తావు, కాసేపు దెయ్యపు నడక నడుస్తావు.
కాసేపు మంచివాడుగా ఉంటావు, కాసేపు చెడ్డవాడుగా ఉంటావు, కాసేపు విధేయుడిగా ఉంటావు, కాసేపు అవిధేయుడిగా ఉంటావు, కాసేపు చీకట్లో నడుస్తావు, కాసేపు వెలుగులో నడుస్తావు. అసలు నువ్వు ఏమై ఉన్నావు? ఇంతకీ నువ్వు ఏ సంబంధివి? దేవుడి సంబంధివా, లోక సంబంధివా? ఏ సంబంధివి నీవు? సైతాను సంబంధివా, దేవుడి సంబంధివా? దేవుడికే అర్థం కాని పరిస్థితుల్లో ఉంది జీవితం. ఎలాగ లెక్కేయాలి ఇప్పుడు దేవుడు? నిన్ను ఎలాగ లెక్కేసుకోవాలి? కాసేపు ఆ నడక, కాసేపు ఈ నడక, కాసేపు ఆ క్రియ, కాసేపు ఈ క్రియ. లోకస్తులకి అర్థం కావట్లా, సంఘస్థులకి అర్థం కావట్లా, భక్తులకి అర్థం కావట్లా. దేవుడే అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వు అటన్నా ఉండి ఇటన్నా ఉండి ఏదో ఒకటి తెలుసుకో. నిన్ను శిక్షిద్దామంటేనేమో మంచి క్రియలు కనపడుతున్నాయి, నిన్ను రక్షిద్దామంటేనేమో చెడ్డ క్రియలు కనపడుతున్నాయి. ఏం చేయాలి నేను నిన్ను? కాబట్టి నువ్వు దిద్దుకోకపోతే ఉమ్మేసేస్తాను, జాగ్రత్త అంటున్నాడు ఆయన. కాబట్టి క్రియలు మారాలి. క్రియలు లేని విశ్వాసం ఏమైపోద్దన్నారు యాకోబు గారు. అంతే సంగతులు. నువ్వు క్రియ లేకోకుండా నేను విశ్వాసినని నువ్వు చెప్పుకోలేవు. దేవుడి కార్యములలో సరిగా ఉండకుండా నేను భక్తుడిని నువ్వు చెప్పుకోలేవు. నువ్వు చెప్పుకున్నది జరగదు. నువ్వు భక్తిహీనుడివే, భ్రష్టుడివే. బహిరంగ క్రియలు బాగుండాలి, అంతరంగ క్రియలు బాగుండాలి. అన్నీ మార్పు చెందాలి, దిద్దుబాటు జరగాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూశారండి, క్రియలు చెడ్డవైన వారు వెలుగు దగ్గరకు రారు, చీకటి కార్యాలే చేస్తుంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. చూశారండి, లోకం మధ్య సత్క్రియలతో మిమ్మల్ని అలంకరించుకొని ఏ పనులను బట్టి ఇంతకుముందు మిమ్మల్ని దూషించారో వాళ్ళు మెచ్చుకునే విధంగా నీ ప్రవర్తన ఉండాలి, నీ క్రియలు ఉండాలి అని పేతురు గారు తెలియజేస్తున్నారు. నీ క్రియ నిన్ను రుజువు చేస్తుంది. క్రియలు లేకపోతే నువ్వు విశ్వాసం అంటానికి రుజువేంటి? దేవుని సంబంధం అంటానికి? ఆదివారము ఊర్లంబట బజార్లంబట తిరుగుతుంటే నువ్వు క్రైస్తవుడు అంటానికి రుజువేంటి? అబద్ధాలు, మోసాలు అన్నీ చేస్తూ ఉంటే నువ్వు దేవుని బిడ్డ అంటానికి రుజువేంటి? నీ క్రియ సాక్ష్యం ఇస్తుంది. జాగ్రత్త. కాబట్టి 7 విషయాలు మీరు దృష్టికి తీసుకొచ్చాను. ఎన్నో ఉన్నాయండి, వందల విషయాలు ఉన్నాయి మనం దిద్దుకునే విషయాలు. ఒక 7 మాత్రం మీ దృష్టికి తీసుకురావటం జరిగింది. కాబట్టి దిద్దుకోవాలి, మార్పు పొందాలి. దేవుడి కోరిక మొదటిది, మన మార్గాలు దిద్దబడాలి. చెడ్డ మార్గాలు వదిలిపెట్టాలి, మంచి మార్గంలోనికి, దేవుని మార్గంలోనికి రావాలి. హృదయం మారాలి. మోసకరమైన హృదయం నమ్మకమైన హృదయముగా, దేవుని నివాస యోగ్యమైన హృదయముగా మార్చుకోవాలి. మనస్సులు మారాలి. కఠిన మనస్సు మారిపోయి కరిగించుకునేటువంటి మనసు, ఆత్మను పొందుకునేటువంటి మనసు మనము కలిగి యేసయ్యకు కలిగిన మనస్సులోనికి మనము రావాలి. సహవాసం, చెడ్డ సహవాసాలు, దుష్ట సాంగత్యాలు మానుకోవాలి. దేవుని సహవాసములో మనము సాగి దేవుని స్నేహితులముగా కొనసాగాలి. మాటలు మారాలి. దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఆడరాని మాటలు, కాని మాటలు మానుకొని దేవుని మాటలు మన హృదయములో నింపుకొని దేవుని మాట చొప్పున జీవించేటువంటి జీవితము మన నోటి ద్వారా హృదయంలో నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడినన్నట్టు దేవుని మాటలే మనలో నుండి బయటికి వెళ్ళాలి. నడక మారాలి. చెడు నడతలన్నీ కూడా వదిలిపెట్టి దేవునితో కలిసి నడిచేటువంటి నడక మారాలి. ఆయనకి ఇష్టమైన నడకలోనికి మనం రావాలి.
క్రియలు మారాలి. దుష్క్రియలు మానివేసి సత్క్రియలు చేసి దేవుణ్ణి మహిమపరిచేటువంటి క్రియలలోనికి మనం మార్పు పొందాలంటే దిద్దుకోవాలి. దిద్దుకుంటే దీర్ఘాయుష్మంతులం అవుతాం. దిద్దుకొనకపోతే దీర్ఘచింతలోనికి వెళ్ళిపోతాం. దైవజనుని సూక్తి. కాబట్టి ఈ బైబిల్ పండుగ, దిద్దుబాటు పండుగ సందర్భముగా మన జీవితాలను దేవుని వాక్యముతో దిద్దుకొని, మార్చుకొని, మార్పు పొంది, మారు మనస్సు కలిగి, క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు దేవుడికి ఇష్టమైనట్టు, తండ్రికి ఇష్టమైనట్టు, పరలోకానికి ఇష్టమైనట్టు, పై నామముగా హెచ్చింపబడినట్లు మనం కూడా దిద్దుబాటు చేసుకొని మన జీవితాన్ని పరలోకపు దేవునికి ఇష్టమైన వారముగా సిద్ధపడదాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. మరణాత.